చూడండి మమ్మీ ఆగు మమ్మీ స్టార్ట్. సో హలో గైస్, మీకు ఒక ఇద్దరిని పక్కన చూపిస్తాను ఇప్పుడు. అన్న ఇంట్రొడ్యూస్ చేసి వెళ్ళిపోన్నా ఒకసారి మా వాళ్ళకి. జస్ట్ పేర్లు చెప్పండి చాలు, నేను చెప్తా. చెప్పాలా? చెప్పండి. చెప్పాలా? శ్యామ్ నా పేరు. సో వీళ్ళు ఎవరంటే నా బ్యాక్ బోన్ అనొచ్చు. ఎందుకంటే నా బ్యాక్ సపోర్ట్. ఎట్లా అంటే నా మ్యూజిక్ డిస్ట్రిబ్యూషన్ మొత్తం ఆర్పిన్ మీడియా చేస్తుంది. అండ్ నా యూట్యూబ్ క్లైమ్స్ కానీ స్ట్రైక్స్ కానీ అట్లాంటివి మొత్తం ఆర్పిన్ మీడియానే చూసుకుంటుంది అన్నీ. అండ్ ఇది ఏంది అనేది సర్ప్రైజ్. ఇది సర్ప్రైజ్ ఇది ఉండండి అన్న ఉండండి. మసాలా వడ. ఇది కష్టపడుతుంది చాలా. ప్యాకింగ్ బాగా ఇష్టం కదా. నాది మసాలా ఇది చాలా పోయింది నాది. ఎమోషన్ మూమెంట్ అంటే నా కష్టపడ్డ ప్రతి వీడియో అలానే ఉంది అన్నట్టు. నిజంగా నాకు శ్రవణ్ డైమండ్ యూట్యూబ్ ప్లేట్ వచ్చినప్పుడు నేను అంత హ్యాపీ ఫీల్ కాలే. కానీ మసాలా వాడ అంటే అందరు నవ్వేటోళ్ళు, అందరు చూసి ఇదేం పేరు. సో అదే పేరు ఈరోజు 1,00,000 సబ్స్క్రైబర్స్ అయిన యూట్యూబ్ ప్లేట్ ఇది. సో నాకు ఆర్పీ మీడియా నా బ్యాక్ సపోర్ట్. ఇప్పుడు ఈరోజు ఆ ఛానల్ లేదు మనకి, కానీ ఇది నా డ్రీమ్ ఉంటుండే. ఈ ప్లేట్ నా డ్రీమ్ ఉంటుండే, నా డ్రీమ్ ప్లేట్ ఇది. ఇన్ని రోజులకి నా చేతిలోకి వచ్చింది. బట్ ఆ ఛానల్ నా దగ్గర లేదు. చాలా కష్టపడ్డ వీడియోలు ఉన్నాయి, చాలా కష్టపడి. నేను అందులో మూవీ రివ్యూస్ చెప్పేటోని, ఎడిటింగ్ ఎట్లా చేసుకోవాలో చెప్పేటోని, ప్రాంక్స్ చేస్తుంది, ఆల్ మిక్స్డ్ చేస్తుంది, వ్లాగ్స్, షార్ట్ ఫిల్మ్స్ అన్నీ చేస్తుంది. నిజంగా నాకు లాక్డౌన్లో నన్ను బతికిచ్చిన ఛానల్ ఇది. లాక్డౌన్లో నాకు అన్నం పెట్టిన ఛానల్ ఇది. ఈరోజు లేదు, బట్ ఇది ఒక్కటే నాకు గుర్తుగా ఉంది. ఇది నేను రాదేమో అనుకున్నా నేను. బట్ థ్యాంక్ యూ అన్న. కృష్ణ అన్నకి, ఏం చేద్దన్న కూడా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ స్టోరీ, బిహైండ్ ద స్టోరీస్. అసలు వాడ మనకు యూట్యూబ్ పోయినా ప్లేట్ ఉంది మనకి. ఎప్పటికైనా ఈ పేరుని నెక్స్ట్ లో తీసుకెళ్తాం. 2.0 మసాలా 2.0 తీస్తా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, హ్యాపీగా ఉంది. ఇప్పుడు హ్యాపీగా ఉంది నాకు. ఛానల్ ఉంటే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతుంది. బట్ పర్వాలేదు, శ్రవణ్ డైమండ్ బ్లాగ్స్ ఉంది కదా మనకి, దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేసి దాన్ని 20,000 సబ్స్క్రైబర్స్ చేసి మనం. సో అది కూడా మనం దాని ప్లేట్ కూడా తొందరలో తెద్దాం. మీరే సపోర్ట్ చేయాలి. అంటే మీకు ఎంతమంది తెలుసు మసాలా వడ అని ఫస్ట్ టైం ఎప్పుడు చూసినారు మీరు? కింద కామెంట్ చేయండి. ఏ ఇయర్లో చూసినారు? నేను 2018 నవంబర్లో క్రియేట్ చేసిన మసాలా వడ.
మీకు ఎప్పటి నుంచి తెలుసు మసాలా వాడ అనే ఛానల్? మీరు కింద కామెంట్ చేయండి. యా దట్స్ ద వీడియో. థ్యాంక్ యూ అన్న. లవ్ యూ. ఏం చందన్ నన్ను గుర్తు చేసిన కృష్ణ అన్నని చెప్తా. కృష్ణ అవైలబుల్. కృష్ణ మొత్తం ఆర్డర్ చేసాను. కృష్ణ వీళ్ళని గోవా పోతే కలిసి ఇంకో ట్విస్ట్ ఏంటంటే నేను ఎప్పుడైతే గోవాకి వెళ్ళినానో ఛానల్ పోయిందని తెలిసిందో అదే రోజు యూట్యూబ్ ప్లేట్ వచ్చింది. అదే ప్లేట్ వచ్చింది. అప్పుడు మా ఫోన్ వచ్చి గుడ్ న్యూస్ ఒకటి బ్యాడ్ న్యూస్ అన్నాడు కృష్ణ. ఫస్ట్ ఆప్షన్ కూడా ఇచ్చిండు. ఫస్ట్ కావాలని చెప్పి ఫోటో కొట్టుకో.